ప్రభు స్తోత్రం, దైవాశీస్సులు. రోమపత్రిక 9వ అధ్యాయం 29వ వచనం. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతిగు ప్రభు మనకు సంతానము శేషింప చేయకపోయినడల సొదొమ వలె నుందుము, గొమొర్రాను పోలియుందుము. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. శేషము అనే మాట చాలా చాలా బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైంది. అది ఇజ్రాయేలు జనాంగాన్ని గురించి వాడబడింది. మీరు బాగా ఈ విషయమై శ్రద్ధగా ఆలకించండి. అస్సలు ఇజ్రాయేలీని లేకుండా చేయాలని ఆది నుంచి అపవాది యొక్క ప్లాన్. ఈ మధ్య 1948వ సంవత్సరం మే నెల 14వ తారీఖు ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అరబ్ దేశాలు, ఇస్లామిక్ దేశాలన్నీ కూడగట్టినాయి. అందులో ఒక మత పెద్ద, అందరికంటే ఆయన హయ్యెస్ట్ ర్యాంకు మతంలో. ఆయన ఏమన్నాడంటే, దేవుడు తప్పు చేయడు, కానీ ఒక తప్పు చేసాడు. అదేంటంటే ఇశ్రాయేలీని సృష్టించడం. ఆయన చేసిన తప్పును మనం సరిదిద్దుదాం, ఇశ్రాయేలీని మొత్తాన్ని చంపేసి ఆ తప్పును సరిచేద్దామని ప్రకటన చేశాడు. అసలు ఏమైపోయాడో కూడా తెలియదు. అతనేమైపోయాడో కూడా తెలియదు. అపవాది హిట్లర్లో ప్రవేశించి ఇజ్రాయెల్ మొత్తాన్ని లక్షల మందిని ఓచకోత కోసాడు. దేవుని పిల్లలారా, దేవుడు శేషము లేకుండా చేయట్లేదంట. ఎందుకు అలా జరిగిందంటే వారి దోషాన్ని బట్టి ఆ రీతిగా, ఇదిగో నీ రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అన్నారు. వాళ్ళు ప్రధాన యాజకుల చేత, మిగిలిన పెద్దల చేత ప్రేరేపించబడి యేసయ్యకు వ్యతిరేకంగా నిలబడ్డారు. అక్కడ ఏమని రాయబడిందంటే, వారి కేకలే గెలిచెను. కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగా కొన్ని కేకలు గెలుస్తాయి. దేవుడు అందుకు అనుమతి ఇచ్చాడు. వారి కేకలు గెలిచేటట్టుగా దేవుడు అనుమతి ఇచ్చాడు. కారణం చేత ఇంత చిత్రవద భూమి మీద ఎందుకు జరిగిందంటే, వారు దేవుని మాట వినకపోవడం చేత, వారి ముందే వాక్యం ప్రత్యక్షమవుగా పట్టుకుని సిలువేయడం చేత. అది దేవుని ప్రణాళికలో ఉంది, జరుగుద్ది. మన జీవితాల్లో కూడా దేవుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, శేషం ఉంచుతాడు. బయలుకు మోకాళ్ళని వారు చాలామంది ఉన్నారు, కానీ నేను ఒక్కడినే అని ఏలియా గారు అంటున్నాడు. నీకు తెలియకుండా 500 మంది ఉండారయ్యా అంటున్నాడు ప్రభువారు. దేవుని పిల్లలారా, మన జీవితాల్లో కూడా ఎప్పుడు దేవుడు తన శేషాన్ని ఉంచుతాడు. తన శేషం మనలో లేకపోతే మనం ఎప్పుడూ ఇక్కడ చదువుకున్నాం కదా, సొదొమ వలె ఉంటాం, గొమొర్రా వలె ఉంటాం. దేవుడు తన శేషాన్ని మనలోను, మన కుటుంబంలోను, మన మందిరంలోను, మన కలిగిన వారిలోను ఉంచబట్టే ఈరోజు క్షేమంగా ఉన్నాం. సొదొమ వలె అవ్వలేదు, గొమొర్రాలాగా అవ్వలేదు. లేకుంటే ఖచ్చితంగా అవ్వాల్సిందే. వాళ్ళకంటే మనమేం తక్కువ కాదు. ఇప్పుడు భూమి మీద జరుగుతున్న పాపం భయంకరం, మామూలుగా కాదు. చివరి దినాల్లో యెరూషలేమును గురించి సొదొమ వలె గొమొర్రా వలె ఉంటుందని ప్రభువు మాట్లాడారు. అట్లాగే ఉంటుంది. ఎక్కడ బీచ్లకి వెళ్ళి మేము వెళ్ళాం, ఎక్కడ బీచ్లకి వెళ్ళి అన్నీ నేకెడ్డే. అవంతా మారు మనసు పొందాలి. అది దేవుడు తన ఆత్మ కుమ్మరించుట చేత జరుగుతుంది. అట్టిది దేవుని ఆత్మ చేత జరిగినప్పుడు మనం సంతోషపడతాం. దేవుడు ఈ సత్యాన్ని మనకు అర్థమైనట్లుగా, మన జీవితంలో శేషాన్ని అర్థం చేసుకున్నట్లుగా సహాయం చేయునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.